సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి కొద్ది కాలంలోనే మళ్ళీ వెనకడుగైతే రావడం జరిగింది. సో ఇండస్ట్రీలో తను ఎలాంటి కష్టాలు పడింది, ఎందుకు వెనక్కి తిరిగి వచ్చింది అనేది తనతో మాట్లాడి మరిన్ని విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి. అసలు మీరు సినిమాలోకి ఎలా వెళ్ళారు? అసలు స్టార్ట్ అయ్యిందే భాగ్యరేఖ సీరియల్. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ మనుషులను ఎట్లా అంటే యూజ్ చేసుకొని పడేద్దాం అన్నంత చాట్లు ఉంటారనమాట. అది లేడీస్ అయినా సరే. అంటే మీకు ఫస్ట్ సీరియల్ కే ఇట్లా ఎక్స్పీరియన్స్ అయ్యింది. బట్ నేను ఏమనుకున్నా అంటే ఎలాగైనా నేను మళ్ళీ సరే మా హస్బెండ్ కి చెప్పకుండా చేయకుండా నేను ఎట్లయినా నేను పోటీ పడాను సరే వాళ్ళతో పాటు నేను ఇంకా ఒక స్టేజ్కి ఉండాలని అనుకున్నాను. అనుకొని నేను ఒక కొత్త వాళ్ళని చూస్తే నువ్వేంది నన్ను వచ్చి అడుగుతున్నావు అన్నాడు ఇడికేని అని ఒక చీప కట్టపుల్లని తీసి పడేసినట్టు పడేస్తారు వాళ్ళు. చెప్ప రావడం అది ఫేస్ చేసే వాళ్ళకి చాలా తెలుసు. నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. సినిమా అంటేనే రంగుల ప్రపంచం, ఎందరికో కళల ప్రపంచం కూడా. సినిమాలోకి రావాలనడానికి కూడా చాలా మందికి ఆశలు ఉంటాయి. కొంతమంది సక్సెస్ అవుతారు, మరికొంతమంది అక్కడితోనే ఆపేస్తారు. సో మనతో పాటు అయితే ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయితే ఉన్నారు. వారు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి కొద్ది కాలంలోనే మళ్ళీ వెనకడుగైతే రావడం జరిగింది. సో ఇండస్ట్రీలో తను ఎలాంటి కష్టాలు పడింది, ఎందుకు వెనక్కి తిరిగి వచ్చింది అనేది తనతో మాట్లాడి మరిన్ని విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి స్వప్న గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి స్వప్న గారు, ఎలా ఉన్నారు? పర్లేదండి, బాగానే. చెప్పండి, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీ సినిమాలోకి ఎలా వెళ్ళారు? అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఏం లేదు. ఇట్లా యాక్చువల్గా నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి మూవీస్ అంటే, మూవీస్లో నటించడం అంటే, డాన్స్, సింగింగ్ నాకు చాలా ఇష్టం. అది చెప్పలేను. నేను 5 years 6 years ఉన్నప్పుడే శ్రీకాంత్ అండ్ సౌందర్యం మూవీ వచ్చినప్పుడు ఆ మూవీలో సాంగ్ వస్తుంటే నేను అప్పుడే స్టార్టింగ్లో అదే మూవీస్ నుంచి డాన్స్ చేశానంట. సో అప్పటి నుంచి మా మమ్మీ అనేది నీకు డాన్స్ అంటే చాలా ఇష్టం, అప్పటి నుంచే నువ్వు నేర్చుకున్నాను. అది నాకు చదువు ఎక్కేది కాదు, నాకు మూవీస్ అంటేనే చాలా ఇష్టం. అంటే డాన్స్ చేయడం చాలా ఇష్టం, సింగింగ్ చాలా బాగా పడతా. సో అట్లా నాకు కెరియర్ అనేది మ్యారేజ్ చేసుకున్నాకనే నేను ఇండస్ట్రీకి అనేది వెళ్ళాను. అంటే ఎలా వెళ్ళారు అసలు ఇండస్ట్రీకి? ఫస్ట్ మొదటిగా అడుగు మా హస్బెండ్ నాకు సపోర్టింగ్ చేశారు అన్నట్టు. మా హస్బెండ్ అన్నారు నువ్వు ఎంతనే నీకోసం నేను ఎంతైనా ఖర్చు పెడతా అని చెప్పి ఒక స్టూడియోకి, అమీర్పేట్లో ఒక స్టూడియో ఉంది. ఆ స్టూడియోలో నాకు 13,000 కట్టి స్టూడియోకి పంపించి నేర్పించారు అన్నట్టు. అక్కడ ప్రాక్టీస్ అండ్ యాక్టింగ్. సో అక్కడ ప్రవీణ్ సార్ అనే సార్ ఉంటారు, తన ద్వారా నేను నేర్చుకున్నాను. ఆ సార్ యాక్టింగ్ చేశారు. సో ఇక అక్కడ నుంచి ఫుల్ స్టాప్. అక్కడ స్టూడియోకి నేర్పించాక 1 month అయిపోయాక ఇక నాకు రామోజీ ఫిలిం సిటీకి ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళింది నేను భాగ్యరేఖ సీరియల్. ఆ సీరియల్కి వెళ్ళాను. అట్లా ఎలా వెళ్ళారు ఆ సీరియల్కి మీరు? అంటే అక్కడ నుంచి ఏజెంట్స్ వస్తుంటారు అన్నట్టు స్టూడియోస్కి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తీసుకొని వెళ్దాం అన్నట్టుగా వాళ్ళు ఏజెంట్స్ వస్తుంటారు. వాళ్ళు వచ్చి తీసుకొని ఎవరైనా మంచిగా కనిపిస్తే, యాక్టివ్గా కనిపించారు అనుకోని వాళ్ళని చేసుకొని వీళ్ళని నేమ్స్ వాళ్ళకి చెప్తారు. ఎవరైతే మా దగ్గర సార్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి నేమ్స్ తీసుకొని రేపు ఈ టైం వరకు వీళ్ళు ఉండాలి, ఈ కాస్ట్యూమ్స్ ఇవి అని చెప్పి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతారు. రేపు ఆ టైం వరకు మేము అక్కడ ఉంటాం. ఆ మూవీ అనేది సీరియల్స్ అయినా పర్లేదు, ఎక్కడికైనా సరే మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారు. సరే అని భాగ్యరేఖ సీరియల్కి అక్కడ నుంచి నా లైఫ్ స్టైల్ స్టార్ట్ అయ్యిందే భాగ్యరేఖ సీరియల్. ఫస్ట్ స్టార్టింగే. సో అక్కడ నుంచి ఇంకా వెళ్ళడం చేయడం నేను బాగానే. ఆ భాగ్యరేఖ సీరియల్ మన గోల్కొండలో షూట్, దాని బ్యాక్ సైడ్ షూట్ అయింది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ భాగ్యరేఖ అన్నారు కదా, భాగ్యరేఖ సీరియల్. సో మీరు ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు చాలా మంది మీకంటే సీనియర్స్ కూడా ఉన్నారు. ఓకే, మీరు జూనియర్. సో వాళ్ళకి మీకు బాండింగ్ ఎలా ఉండేది? ఒక బాండింగ్ అనేది సీనియర్స్ మేము అనేది వాళ్ళది ఒక గర్వం. జూనియర్స్ అనేది ఒక వీళ్ళని తొక్కేసేయాలి, వీళ్ళు ఎప్పటికీ మన కాళ్ళ కింద పెట్టుకోవాలి అన్న ఒక థాట్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు ఎట్లా అంటే మన అని చూసుకోరు వాళ్ళు. అరే పోనీలే ఎవరైనా బతకడానికి వచ్చారు కదా, ఎవరైతే ఏంది అనేది చూడరు అక్కడ. అది బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే అక్కడ బాండింగ్ ఉండదు అలా. సో అది భాగ్యరేఖ సీరియల్ కి నేను వెళ్ళినప్పుడు మన డైరెక్టర్ సార్ వాళ్ళు ప్రొడ్యూసర్ సార్ కి చెప్పారు, ఇట్లా మన కొత్త వాళ్ళు ఇట్లా ఒకవేళ ఉంటే
మనము సీరియల్లో తీసుకుందామని చెప్పారు. చెప్తే సరే అని నేను వెళ్ళాను. నన్ను ఇంకా నాతో పాటు ఇంకా 3 మెంబర్స్ వచ్చారు. ఒక 10 మెంబర్స్ దాకా కొత్త వాళ్ళమే వెళ్ళాము అక్కడికి. మేము వెళ్ళాక సీరియల్స్కి వెళ్ళాక వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మమ్మల్ని ఇక్కడ నుంచో పెట్టి సరే అమ్మ మీకు కాస్ట్యూమ్స్ ఇస్తామని చెప్పారు. చేశారు. మేము అన్నం తిందాం, లంచ్ తర్వాత మేము నన్ను పిలుస్తానని చెప్పారు మమ్మల్ని డైరెక్టర్ సార్. ఇట్లా సరే అని చెప్పి అన్నం తిన్నాక మేము లంచ్ అయ్యాక వస్తాం కదా అనుకునేసరికి అది ఏం అసలు వాళ్ళు అది ఊరు అది గోల్కొండ సైడ్ మొత్తం అక్కడ చాలా అడవి లెక్క ఉంటది అక్కడ, అసలు చెప్పుకోలేం. కానీ మనుషులను ఎట్లా అంటే యూజ్ చేసుకొని పడేద్దాం అన్నంత థాట్లు ఉంటారు అన్నట్టు. అది లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే. అంటే మీకు ఫస్ట్ సీరియల్కే ఇట్లా ఎక్స్పీరియన్స్ అయ్యింది. బట్ నేను ఏమనుకున్నానంటే ఎలాగైనా నేను మళ్ళీ వీళ్ళకి తగ్గట్టుగా నేను ఉండాలి అని అనుకున్న మూమెంట్ లో ఇంకా మా హస్బెండ్కి ఏం చెప్పలేదు. ఇక నేను సరే మా హస్బెండ్కి చెప్పకుండా చేయకుండా నేను ఎట్లయినా నేను పోటీ పడాను సరే వాళ్ళతో పాటు నేను ఇంకా ఒక స్టేజ్కి ఉండాలని అనుకొని నేను ఇసుగూడకి వెళ్ళాను. కృష్ణానగర్కి అన్నపూర్ణ స్టూడియోకి జబర్దస్త్ ఆడిషన్స్ ఉండే, జబర్దస్త్ డి ఆడిషన్స్ ఉండే. సో అక్కడికి ఆడిషన్స్ కి ఇట్లా సార్ వాళ్ళు ఉంటారు, కొంచెం మంది ఏజెంట్స్ వాళ్ళు కొందరు. కృష్ణానగర్ లో మార్నింగ్ 6 నుంచి నైట్ వరకు కూడా చాలా మంది ఆర్టిస్టులు అయితే ఉంటారు కదా. ఉంటారు కానీ అది ఎవరికో ఒకరికి లక్, చెప్పుకోలేము, ఎవరికో ఒకరికి లక్ ఉంటుంది. సో నేనేం చేశాను, డైరెక్ట్ ఒక ఇద్దరిని అడిగితే ఎవరు ఎంత ప్రౌడ్ గా అంటే వాళ్ళు ఒక కొత్త వాళ్ళని చూస్తే నువ్వేంది నన్ను వచ్చి అడుగుతున్నావు అన్నాడు ఇడికేని అని ఒక చీప కట్టపుల్లని తీసి పడేసినట్టు పడేస్తారు వాళ్ళు. అది ఏం చేస్తాను నేను వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఆస్తిని అడిగినా, నేను ఏమన్నా అడిగానా అనుకున్నా. సరేలే ఎవరిష్టం వాళ్ళది, ఇష్టం అంటే చెప్తా లేకపోతే లేదనుకోని అట్లనే ముంగటికి వెళ్తే ఒక ముసలావిడ అనేది, అమ్మ నీకు కొత్తగా వచ్చినావా నువ్వు అని అన్నాడు. అవునా అంటే నేను కొత్తగా వచ్చినా అంటే నువ్వు ఇక్కడ ఎవ్వరిని అడగకుండా అన్నపూర్ణ స్టూడియో ఉంది అక్కడికి వెళ్ళని చెప్పారు. సో డైరెక్ట్ అదే గేట్ కాడికి వెళ్ళాక ఇంకా అక్కడ ఒక సార్ వాళ్ళు కనిపించారు, ఒక మేడం కూడా ఉన్నారు. ఎందుకు వచ్చావు అమ్మాయి ఇక్కడికి అని అంటే, మేడం ఇలా ఆడిషన్స్ ఉన్నాయి కదా అందుకనే మేము వచ్చాం మేడం అని. ఓకే సరే మీరు ఈవినింగ్ 5 o'clockకి రండి అని చెప్పాను. సరే అని ఈవినింగ్ 5 o'clockకి వెళ్తే వాళ్ళు అఖండ మూవీలో మీకు షూట్ ఉంది వస్తారా మీరు అని అన్నారు. డైరెక్ట్ వాళ్ళే అడిగారు? వాళ్ళు కాదు, చైతన్య అని ఒక పర్సన్. తను ఎలా పరిచయం? తను నాకు ఎవరో తెలియదు కానీ ఏజెంట్ అని తెలుసు. ఏజెంట్ అని వేరే వాళ్ళు చెప్తే తెలిసి. సో ఆమె తీసుకెళ్తే నేను రామోజీ ఫిలిం సిటీకి ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్, అంటే మూవీ షూటింగ్ అయ్యింది రామోజీ ఫిలిం సిటీలో జరిగింది షూట్ అఖండ మూవీ. సో ఆ మూవీకి వెళ్ళాక ఇంకా సార్ భయపడి సార్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారేమో చూస్తే నన్ను కాస్ట్యూమ్స్ నాతో పాటు ఒక 10 members దాకా ఇచ్చారు కాస్ట్యూమ్స్. సో అయితే సార్ అన్నారు, అమ్మ నువ్వు మంచిగా నటించాలి, జీవించాలి అని చెప్పి సార్ అన్నారు. ఓకే సార్ నేను చేస్తాను సార్ అని చెప్పి సింగిల్ టేక్ లో నేను ఎలా చేస్తాను అసలు నాకే తెలియదు. ఇంకా సార్ ఏం క్యారెక్టర్ ఇచ్చారు అందులో? నా భర్త చనిపోతే నేను ఎలా ఎలా డిప్రెషన్కి వెళ్ళిపోతాను అనేది చేశాను నేను. ఇక సార్ ఎక్కడో కూర్చొని ఉన్నారు, బాలే సార్ ఎక్కడో కూర్చొని ఉన్నారు. ఆ సార్ వచ్చి సరే వాచ్మ్యాన్ బావమ్మ నువ్వు ఫ్యూచర్లో ఎదగగలుగుతావు అని చెప్పి సార్ అన్నారు. భయపడి సార్ వాళ్ళ అసిస్టెంట్ తోటి నా ఫోటో చేయించుకొని నా నంబర్ కూడా తీసుకొని అమ్మ మీకు ఫ్యూచర్ ఉంటుంది అని కూడా చెప్పారు సార్ ఇట్లా. సరే నా మూవీకి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక షూట్ ఉంది, అంటే ఇంకొక షార్ట్ బాంబ్ బ్లాస్ట్ అయిపోయాక ఇంకొక షార్ట్ ఉంది. ఆ షార్ట్ కోసం అని మేము అందరము సరే కాస్ట్యూమ్స్కి ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చేసాను అని చెప్తే నేనేం చేసాను, మా ఫ్రెండ్స్ అన్నారు మీరు వెళ్ళండి అని అన్నారు. సరే అని చెప్పి నేను వెళ్ళి కాస్ట్యూమ్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసేసి ఇప్పేసుకొని వచ్చేద్దాం అనుకొని ఒక రూమ్కి వెళ్ళాం. ఆ రూమ్స్ ఎన్ని చూసినా రూమ్స్ ఒకటే లాగున్నాయి, అందులో ఏ రూమ్ అని గుర్తుపట్టలేకపోయాను. నాకు ఆఫ్టర్ 3 నుంచి ఈవినింగ్ 6:30 దాకా నాకు డోర్ తీయలే, క్లోజ్ చేసేసి లోపలనే నేను బందీ అయిపోయాను. నేను ఎవరు చేశారు అలాగా? చైతన్య అనే పర్సన్. తను అంటే మేము సీనియర్స్ ఉన్నాం, మాకు తెలియకుండా నువ్వు ఇప్పుడు వచ్చి మాకు తెలియదు చెయ్యదు వాళ్ళని సీనియర్స్ అడగాలి చెయ్యాలి అని కొంచెం
గొడవ పెట్టుకుంది నాతోటి. గొడవ పెట్టుకుంటే నేను అన్నా ఇంకా నేనేం మాట్లాడలేకపోయా. ఎందుకంటే అక్కడ నేను ఒక్కదాన్నే నేనేం మాట్లాడగలుగుతా, నేనేం మాట్లాడలేను, ఏమి చేయలేను. మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఫ్రెండ్స్ అంటూ ఒక అమ్మాయి ఉంది, కానీ ఆ అమ్మాయి 5:30కి నాకు కాల్ చేసింది. అది కూడా నా ఫోన్ మంచిదైంది, నేను ఫోన్ తీసుకొని వెళ్ళింది. నా చేతిలో ఫోన్ ఉన్నా కానీ నేను ఫోన్ చేయలేకపోయాను. నేను ఆ చీకటి రూమ్ లో అసలు ఏముంది, నా పక్కన నా ముందు ఎదురుగా ఏముందో కూడా నాకు తెలియదు. అంత భయంకరంగా ఉంది ఆ చీకటి. ఒక రూమ్ లో 2 hours నేను ఉండాలంటే అసలు నేను నరకంలో ఉన్నట్టు అనిపించింది. నాకు అంత భయంకరంగా చేసేసింది ఆ అమ్మాయి నన్ను. సో మా ఫ్రెండ్ ఉండి కాల్ చేసేసరికి నేను ఆ మూమెంట్లో ఫోన్ ఎత్తేసి మా ఫ్రెండ్కి చెప్పినట్టు నన్ను రూమ్లో బంధించేసారు. బయట నుంచి ఎవరో డోర్ లాక్ చేశారని అంటే సీసీ ఫుటేజ్లో సార్ వాళ్ళందరూ చూసి అమ్మాయిని అప్పుడప్పుడే డిస్మిస్ చేసేసారు సార్ వాళ్ళందరూ. ఆ అమ్మాయిని, అమ్మాయి వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరిని. అంటే ఇప్పుడు మీరు ఫోన్ చేశారు కదా, మీ ఫ్రెండ్ ఫోన్ చేశారు, మరి డోర్ ఎవరు తీశారు? అంటే అమ్మాయి మా ఫ్రెండ్ చేసిందా, ఇన్ఫార్మ్ చేసిందో ఏం చేసిందో తెలియదు. అమ్మాయి ఎప్పటి నుంచో చూస్తుందంట ఎక్కడెక్కడో. అరే అమ్మాయి కనిపించడం లేదు, అమ్మాయి రావడం లేదు అంటే అమ్మాయి నాకు బస్సులోనే పరిచయం. అయితే ఇక నంబర్ తీసుకుని ఏమైనా షూటింగ్స్ ఉంటా నాకు చెప్పు, నేను ఏ నైట్ అయినా వస్తా, ఎప్పుడైనా సరే వస్తా, ఎందుకంటే నాకు ఇబ్బంది ఉంది, నేను చేసుకుంటా, నాకు ఇష్టం అని చెప్పి అమ్మాయితో మాట్లాడుకుంటే బస్సులోనే నాకు అమ్మాయి ట్రావెలింగ్ లోనే పరిచయం అయిపోయింది అన్నట్టు. సో అలా నేను నంబర్ అతనికి అమ్మాయికి ఇవ్వడం వల్ల నాకు బెనిఫిట్ అయ్యింది, లేకపోతే నేను అందులోనే ఉండేదాన్ని. సో అలా అయిపోయింది నాకు. ఆ అమ్మాయి అలా చేయడం అంటే ఇప్పుడు వీళ్ళు సీనియర్ వాళ్ళు జూనియర్స్ అని మాకేం తెలియదు కదా. ఇప్పుడు చెప్పింది మేము చేయాల్సింది. ఇప్పుడు మాకు నటన అనేది మాకు ఇష్టం, ఆ నటన కోసం మేము ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. అంటే చెడు మార్గాలు కాకుండా నీతిగా నిజాయితీగా చేద్దామని అనుకుంటాం, కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రము అసలు మన ఇండస్ట్రీకి చెడ్డ పేరు అనేది ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే వీళ్ళు అసంటి వాళ్ళని వేరే వాళ్ళని నమ్మాలని ఇప్పుడు సీనియర్స్ వాళ్ళు ఉంటారు, డైరెక్ట్ సారే ఉండొచ్చు, కాల్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ ప్రొడ్యూసరే ఉండొచ్చు, వాళ్ళే కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు కాల్ చేస్తే రాంగ్ నెంబర్స్ అనుకునే కట్ చేసుకుంటాం కదా, నమ్మలేము. అయితే ఈ చైతన్యని డిస్మిస్ చేశారని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఎప్పుడన్నా కానీ మిమ్మల్ని కలవడం కానీ కాంటాక్ట్ అవ్వడం కానీ ఎప్పుడైనా ట్రై చేసిందా? మనీ అనే పర్సన్ తన లవర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫోటో ఉంది. సో అతను నాకు కాల్ చేశారు, చేస్తే నేను రెస్పాన్స్ అవ్వలేదు. తనకు అస్సలు రెస్పాన్స్ అవ్వలేదు. నేను అవ్వను, నేను రాను సార్, నేను మీ దగ్గరికి నేను చెయ్యను అని చెప్పేసా. డైరెక్ట్ ముఖం పెట్టుకొని చెప్పేసా. నేను చెప్పగానే అమ్మ నువ్వు ఎందుకు అలా అంటున్నావు అమ్మ నువ్వు అని అంటే, లేదు సార్ మీ అంత. అయితే ఈ సన్నివేశం జరిగిన తర్వాత బాలకృష్ణ గారు అయితే కానివ్వచ్చు, బోయపాటి గారు అయితే కానివ్వచ్చు, అంటే మీకు ఏమన్నా సజెషన్ ఇవ్వడం కానీ, మీతో మాట్లాడడం కానీ, మీకు ఏమన్నా ధైర్యం చెప్పడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగాయా? అంటే నాకు బాలే సార్ అన్నారు, ఆయుష్మాన్ బాబా నువ్వు ఎక్కడ నీకు ఏడికి పోయినా కానీ నీకు అన్నం పుట్టిద్దమ్మా, నీకు భవిష్యత్తు ఉంది అని చెప్పి తల మీద చేయి పెట్టి సార్ దీవించారు. ఇంకా అదే సార్తో నేను లాస్ట్ బోయపాటి సార్ ఏం టెన్షన్ తీసుకోకమ్మా నువ్వు అని చెప్పి సార్ నాకు ఫోటో తీసుకున్నారు. నాది ఫోటో తీసుకొని తను మాట్లాడేసి టెన్షన్ తీసుకోకమ్మా, నీకు ఎప్పుడు ఏ మూవీస్ అయినా సరే నాకు ఒకవేళ నువ్వు ఈ మూవీలో నువ్వు సెట్ అవుతావు అనుకుంటే నీకు ఖచ్చితంగా నేను కాల్ చేస్తా అని చెప్పి సార్. అట్లా మీకు ఏమన్నా ఇంకా ఏమన్నా ఆఫర్స్ ఇచ్చారా ఆ సినిమా తర్వాత? ఆ సినిమా తర్వాత నాకు కాల్స్ వేరే వాళ్ళ ద్వారా వచ్చాయి, కానీ ఈ సార్ ద్వారా అయితే ఎప్పుడు నాకు కాల్ రాలేదు. ఇంకా తర్వాత ఇంకా ఎన్ని మూవీస్ చేశారు మొత్తంగా? చావు కబూర్ చల్లగా మూవీ సైడ్ క్యారెక్టర్, అండ్ ఆనంద్ దేవరకొండ సార్ ఆ సార్ మూవీస్ లో, అండ్ ఇంకొకటి వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా చేశారని విన్నాం. మరి బోలా శంకర్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది సంగీత గారితోటి, సంగీత మేడం తోటి సాంగ్ ఉంటది, గుళ్ళో సాంగ్ ఉంటది. ఆ సాంగ్ లో ఉన్నాను. కాస్ట్యూమ్స్ అంటే డాన్స్ చేయలేదు, మాకు కాస్ట్యూమ్స్ ఇచ్చి అక్కడ నించోబెట్టారు అన్నట్టు, టెంపుల్స్ కాడ నించోబెట్టారు అంతే. ఇంకా పవన్ కళ్యాణ్ సార్ కాదేమో వకీల్ సాబ్. ఇంకొకటి కేజీఎఫ్ మూవీలో క్రౌడ్ కి అందులో కనిపించాం మేము. ఇంకా సీరియల్స్ లో కూడా చేశారు. సీరియల్స్ భాగ్యరేఖ సీరియల్, అలా వైకుంఠం సీరియల్, మా టీవీలో కోడల కొడుకు పెళ్ళమ్మ సీరియల్, హిందీ సీరియల్ తెలుగు డబ్బింగ్ చేశారు అది. ఇంకొక 2-3 సీరియల్స్ ఉన్నాయి కానీ నేమ్స్ తెలియదు, అంటే అక్కడ వాళ్ళు చెప్పారు. అది ఎదుటోళ్ళు వచ్చి చూసి చెప్పేదాకా నాకు తెలియదు. అంటే నేను షూటింగ్కి వెళ్ళిపోదా మా ఫ్రెండ్స్ అందరు చెప్తుంటారు, నాకు తెలియదు. అక్కడ మూవీలో నేను ఉన్నాను కానీ వాళ్ళు చెప్పలేము, ఎడిటర్లో తీసేస్తారు కదా అనుకొని కొత్త వాళ్ళని చూపించారు కూడా. అలా ఎడిటర్లో తీసేసి ఉండొచ్చు, ఎందులో ఉండొచ్చు అని నేను కూడా చూసుకోలేదు. సో మా ఏరియాలో మా ఫ్రెండ్స్ అందరూ చూసి వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు.
ఇలా నువ్వు ఉన్నావు నేను చూసామా అని చెప్తే గానీ తెలియలేదు నాకు. అంటే మరి ఇన్ని సీరియల్స్ లో చేశారు, ఇన్ని మూవీస్ లో చేశారు కదా, ఇంకా ఎక్కువ ఆఫర్స్ మరి ఎందుకు రాలేదంటారు మీరు? ఆఫర్స్ అంటే వస్తాయి, ఆ, ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం ఉంటది, ఆ టైం తగ్గట్టు. ఇప్పుడు నాకు ఉంది, నాకు ఇప్పటికే వస్తున్నాయి ఛాన్సెస్? నాకు ఉంది, నాకు సార్ ఉన్నారు ప్రవీణ్ కుమార్ సార్ అని, తను మేనేజర్. హేమంత్ సార్ కూడా మేనేజర్, మల్లెమాల వాళ్ళు. ఓకే. అసలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా తెలియదు కానీ ఆ సార్ వాళ్ళు ఇప్పటికి నాకు కాల్ చేస్తారు. నా గురువు ప్రవీణ్ సార్. సో ఆ సార్ కాల్ చేస్తారు కానీ నేనే అతనికి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఆ సార్కి అమ్మా నీకు ఫ్యూచర్ ఉంది, రీసెంట్ గా 1 వీక్ అవుతుంది కాల్ కూడా. నేను పెళ్లిలో ఉన్నాను, పెళ్లి వర్క్ మా చెల్లెది పెళ్లి ఉందని ఆ బిజీలో ఉన్నాను. మళ్ళీ మా హస్బెండ్ కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని దానివల్ల. సో దానివల్ల నేను ఉండడం వల్ల నేను పట్టించుకోలేదు సార్ని. అయితే కాల్ చేశారు, మెసేజ్ చేశారు. అండ్ నాకు అది కూడా డబ్బింగ్ది కూడా నాకు అవి పంపించారు. నీకు నీ భర్త తోటి ఇలా మాట్లాడాలి, వైఫ్ అండ్ హస్బెండ్ తో ఎట్లుంటారు అనేది కూడా, అది కూడా నాకు పంపించారు సార్. మరి ఇప్పుడు ఏమన్నా ఆఫర్స్ వస్తే చేస్తారా మీరు? డెఫినెట్ చేస్తాం. ఎందుకంటే నాకు అది వృత్తి అని అనుకుంటారేను కానీ అది నా ఆశ. ఒక్కసారన్నా సరే నేను స్టేజ్ మీద నించొని ఇది నేను నా భర్తకి స్టేజ్ మీద నించొని చూడాలి, నా భర్త నన్ను చూడాలి, నా భర్తకి ఇష్టం, నేను స్టేజ్ మీద నించొని నా భర్తకి చూడాలి అని ఆయనకి ఇష్టం. మీరు ఇండస్ట్రీ మీద నేను కనపడాలి. ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత బాగా గుర్తింపు వచ్చినది ఏమన్నా ఉందా? క్యారెక్టర్ అంటే నాకు అఖండ క్యారెక్టర్. ఎందుకంటే నాకు అది ఈ మూవీస్ అన్ని తీసింది ఒక ఎత్తు అయితే, ఆ మూవీస్కే నాకు చాలా మంది గుర్తు అది మా ఫ్యామిలీలో కూడా అందరూ అరే ఇప్పుడు నా కోడలు, నా బిడ్డే, నా అక్క, వాళ్ళు గుర్తు పెడుతున్నారు. అంటే ఇట్లా చేసింది నా పిల్ల, మా హస్బెండ్ కూడా అప్పుడు నమ్మారు. సరే. అయితే ఇంకొకటి, మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా చేదు అనుభవం బాగా మీకు బాధాకరమైంది అనిపించింది, నేను ఎందుకు వచ్చాను ఇండస్ట్రీకి అన్న సంఘటన ఏదైనా జరిగిందా మీ లైఫ్ లో? జరిగింది, ఇప్పుడు చెప్పాను అది ఒకటి. ఇంకొకటి వచ్చేసి పేర్లు చెప్పుకుంటే బాగుండదు కానీ, అది ఒక బయట టూర్కి షూట్కి వెళ్ళాము. బయట షూట్కి వెళ్తే అక్కడ నాతో పాటు ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు. ఎక్కువ అయితే మ్యాక్సిమం అయితే కొత్త వాళ్ళనే అడాప్ట్ చేసుకుంటారు. యాక్టివిటీ ఫిట్నెస్ బాగుండాలి, వాళ్ళకి నచ్చాలి. సో అందులో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, ఇంకొక 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. బాయ్స్ దాంట్లో ఒక 2 అంకుల్ ఆంటీ వాళ్ళు ఒక 4 మెంబర్స్, ఒక 10 మెంబర్స్ దాకా మేము సెలెక్ట్ అయ్యాము. వాళ్ళందరినీ మార్నింగ్ 5:30కి అట్లా తీసుకొని వెళ్ళిపోతే అవుట్డోర్ షూట్కి తీసుకెళ్ళాక మేము అక్కడ షూట్ కూడా డ్రింకింగ్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి డ్రింకింగ్స్ అయినా కానీ వాళ్ళు ఏది తింటే మాకు అది కూల్ డ్రింక్స్ అయినా కానీ నార్మల్ గా ఇస్తూనే ఉంటారు. అది జెన్యూన్ గా ఎక్కడైనా ఉంటది. సో ఇంకా మాకు స్నాక్స్ తినే మూమెంట్ లో మాకు కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చారు. ఇస్తే నేను తాగలేదు. నీతో పాటు 3 మెంబర్స్ కి, మొత్తం 4 మెంబర్స్ నాతో పాటు. ఓకే. అయితే 3 మెంబర్స్ ఏమైంది, వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు అస్సలు రావట్లేదు, ఏందబ్బా ఇంకా రావట్లేదు అని నేను క్యాజువల్ గా కూర్చున్నా. మరి ఆ టైంలో వాళ్ళు తాగి మరి మీరెందుకు తాగలేదు? అది నాకు నేను అవి తింటున్నాను, స్నాక్స్ తిన్నాక తాగదామని నేను ఆగాను. వాళ్ళు స్నాక్స్ తినకుండా ఓన్లీ జ్యూసెస్ తాగేసి వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఒక మంచి చెరువు ఉంది, ఆ చెరువు లొకేషన్ కూడా బాగుంది అక్కడ, అది చూడడానికి వాళ్ళు వెళ్ళారు అన్నట్టు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకుంటూ ఉందాం అనుకొని వెళ్ళేసి మరి కొంచెం పర్సనల్ కూడా ఉందని వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఇంకా రావట్లేదు ఏందని పోయి చూసేసరికి వాళ్ళు అక్కడ సేమ్ ఎలా పడుకున్నారు, డెడ్ బాడీస్ పడుకున్నట్టే పడుకున్నారు మొత్తం. ఎక్కడ? సముద్రం చెరువు దగ్గర. అసలు ఏమైందో తెలియదు, అసలు ఎందుకు ఎట్లా ఉన్నారు, మొత్తం నోట్లకే నురుగు వస్తుంది. అది మళ్ళీ తర్వాత సరే ఏమైంది వాళ్ళకి అనుకోని మా ఫ్రెండ్ అమ్మాయి ఇక్కడనే ఉండేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాంటాక్ట్ లో కూడా ఏం లేదు అమ్మాయి, ఉంటారు ఖచ్చితంగా అమ్మాయి చెప్తుంది. సో ఏమైంది అసలు వీళ్ళకి ఏమైందని చాలా టెన్షన్ పడ్డా నేను. ఏదో అయ్యింది కానీ బయట పడలేదు. సరే అని చెప్పి అక్కడెక్కడ హాస్పిటల్ తీసుకెళ్లారు, వెళ్ళిపోయారు, అక్కడ వెళ్ళిపోయారు. ఇక వస్తారు కదా అనుకొని నేనేం చేశాను, నేను అక్కడనే కూర్చొని నేనేం చేసా, కూర్చొని సడన్ గా నేను కూడా జ్యూస్ తీసుకొని తాగేసరికి నేను అక్కడ లేను. ఎక్కడైతే నేను కుర్చీ మీద కూర్చున్నానో అక్కడ లేను. వాళ్ళు ఎక్కడైతే పడుకున్నారో నేను కూడా అక్కడనే ఉన్నాను. అంటే మీరు లేచేసరికి ఎప్పుడు మెలకు వచ్చింది మీకు? టైం చూసుకోలేను. వేరే వాళ్ళు వచ్చిర్రు, వేరే వాళ్ళకి ఇట్లా ఒక ఆంటీ చూసి
చాలా అసలు స్ట్రగుల్ అనేది ఇండస్ట్రీ అంటాం కానీ స్ట్రగుల్స్ మనం పడేది పెద్దవాళ్ళు ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వరు ఇందులో. నేను నిజంగా చెప్తున్నాను, పెద్దవాళ్ళది అస్సలు ఉండదు ఇది. ఎవరైతే ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను వేస్ట్ వాళ్ళు ఉంటారు కదా, ఏ పని పాట లేకుండా ఎవరైతే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి అదేంటి గ్రిప్ లో పెట్టుకోవాలని చూస్తారు, వాళ్ళకే ఇలాంటి బుద్ధిలు ఉంటాయి. అంటారు చాలా మంది ఇండస్ట్రీలో వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, ఎవరితో ఉండదు. మెయిన్ వేస్ట్ గా పని పాట లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఇదంతా చేస్తారు. అలా స్ట్రగుల్ చేశాను నేను ఎప్పుడూ నా భర్తకి చెప్పలే. ఒక్కసారి నా భర్త నాకు హెల్త్ ఇష్యూ 1 వీక్ హెల్త్ బాగలేకుండే, ఫుల్ అసలు ఎందుకు నాకే ఎందుకు ఇలా అవుతుందని చాలా ఏడ్చుకుంటూనే ఉన్నాను. వాళ్ళు ఇంట్లో వర్క్ చేస్తూనే ఉన్నా, షూటింగ్స్ కి 1 వీక్ వెళ్ళలేదు. కాల్స్ వస్తూనే ఉన్నాయి కానీ నేను వెళ్ళలేదు. ఏజెంట్స్ ఉంటారు, ఏజెంట్స్ కాల్ చేస్తూనే ఉన్నా, నాకు నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇంకా చాలా ఏడ్చుకుంటూ కూర్చొనే ఉన్నా, చేసుకుంటుంటే మా హస్బెండ్ ఒకటేసారి చేయబట్టేసరికి ఉలికి పడిపోయినా, భయపడేసరికి మా హస్బెండ్ ఏమైంది చెప్తావా లేదా అంటే ఇంకా అప్పుడు ఇలా ఇట్లా అయ్యిందని చెప్పేసరికి వెళ్దాం నడువు, ఎక్కడ ఎవరు నన్ను చెప్పలేం కదా, ఎవరని ఇప్పుడు అందులో ఎవరు ఏం కలిపారు అనేది నాకు తెలియదు. నేను కూర్చున్న జాగాలో అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. అంటే మేము నలుగురు ఒకటేసారి లేసారా? లేచిన తర్వాత లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయారు. సరిగా వాళ్ళు వస్తారు కదా అనుకొని నేను అక్కడనే కూర్చొని అనుకుంటా చైర్ మీద ఆ జ్యూస్ నేను తాగాను అంతే. లేచి చూసేసరికి ఇక్కడ చైర్ మీద లేను నేను. వాళ్ళు ఎక్కడైతే పడుకున్నారో నేను అక్కడే పడుకున్నా. అలా అయింది నాకు. ఇప్పుడు తర్వాత లేచిన తర్వాత అయినా మీరు అడగలేదా? నేను అడిగాను అక్కడ చాలా కొట్లాడినా. మీరు అసలు ఇండస్ట్రీ అంటే ఎంతో మంచిది అనుకున్నాం కానీ మీరు ఇలా చేయాలని అవసరం ఏమొచ్చింది, ఎందుకు చేస్తారు, ఇట్లా కావాలని చేస్తున్నారా, మీరు ఇచ్చే ఒక 3000 5000కి మమ్మల్ని ఇంత బ్లేమ్ ఎందుకు చేస్తారు అని చాలా లొల్లి పెట్టుకున్నా. అమ్మ నీకు ఇష్టం ఉంటే చేసే, లేకపోతే లేదు, అవి ఎందుకు గలుపుతామమ్మా, నువ్వు అన్ని వేస్ట్ మాటలని చేయొద్దు అని చెప్పి మమ్మల్ని పంపించేశారు. ఇదంతా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? 7 years బ్యాక్. 7 years అవుతుందా? 7 years. అంటే మీతో పాటు ఉన్న ఆ ముగ్గురు కూడా అడిగారా? అడిగారు, వాళ్ళు కూడా అడిగారు. ఎందుకంటే ఇప్పుడు నాకని కాదు, వాళ్ళు కూడా ఫేస్ చేశారు. ఇప్పుడు నాకంటే ఎక్కువ వాళ్ళు ఇంకేం ఫేస్ చేశారో తెలియదు. కానీ ఆ రోజు మాత్రం అదే లాస్ట్ మేడం నేను వెళ్ళడం కూడా నాకు చాలా బాధ అనిపించింది. అలా నార్మల్ గా ఇండస్ట్రీలోకి రావాలి అంటేనే అమ్మాయిలకి కమిట్మెంట్స్ అనేవి అంటారు. అవి ఎంతవరకు నిజం అంటారు, లేకపోతే వాస్తవం నిజమా? నా అనుభవంలోనైతే నన్ను ఎవ్వరు అడగలే మేడం. అడిగారు కానీ నేను ఎవరికి అడాప్ట్ కాలేదు. నాకేం అవసరం, నాకు నా భర్త ఉన్నాడు, నా ఫ్యామిలీ ఉంది, నేను కష్టపడాలనుకుంటున్నాను. నాకు అవసరం లేదు. వాళ్ళు ఇచ్చే అమౌంట్ కోసము వాళ్ళు ఏదో చెప్పాలి, నేను చెయ్యాలి, నాకు అవసరం లేదు అవన్నీ. వాళ్ళ ఇష్టం, పిలిపించుకోండి లేకపోతే లేదు. నాకు ఇష్టం వస్తే పిలిపిస్తే చేస్తా, లేకపోతే లేదు. అవన్నిటికీ నేను లొంగే అవసరం నాకు లేదు. లొంగాల్సిన అవసరం ఏమొచ్చింది అయినా కానీ ఇది కాకపోతే వేరేదైనా వర్క్ చేసుకోవచ్చు. ఇదే అని మనకు ప్రాక్టికల్ గా అయితే ఇదే వర్క్ అని మనకేం లేదు. ఇది వేరే జాబ్ చేసుకోనైనా సరే మనం బతకొచ్చు. ఏంటంటే స్క్రీన్ మీద నా భర్తకి నేను కనిపించాలి అనేది ఒక డ్రీమ్, చాలా ఆశ. మా హస్బెండ్ కి కూడా నా భార్య కనిపించాలి అని ఎప్పటి నుంచో ఉంది అతనికి, కానీ నేను అది నెరవేర్చలేకపోయినా. ఇలాంటి చీడ పురుగులు అనేటివి వస్తుంటాయి, వీటిని నేను జయించలేకపోయా. ఖచ్చితంగా అవుతుంది. నిజంగా ఒక దగ్గర వర్క్ చేసేటప్పుడు ఏజెంట్స్ తో కాకుండా వేరే వాళ్ళు, డైరెక్టర్ అయితే కానివచ్చు, ఇంకా వేరే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వలేమంటారా? అస్సలు. అంటే వాళ్ళ దాకా వెళ్ళనియరు. మనం ఇప్పుడు అటు సైడ్ సార్ దగ్గరికి వెళ్దాం అనేసరికి ఎవరో ఒకళ్ళు సైగలు చేసేసుకుంటారు. డెఫినెట్లీ సైగలు ఉంటాయి. ఇప్పుడు మనము పిలిచేసి సార్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి అని అనుకునేసరికి ఎక్కడ నుంచి సైగలు చేసేసుకొని ఆ అమ్మాయి నువ్వు ఇట్రా అనిపించేస్తాం. సో అలా ఉంటుంది. అంటే ఏజెంట్స్ కూడా మీరు యాక్ట్ చేసేటప్పుడు ఏజెంట్స్ పక్కనే ఉంటారా? ఉంటారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు ఎవరెవరు ఎక్కడ వెళ్తున్నారు అనేది. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి, అమ్మాయిలైతే కావచ్చు, ఇండస్ట్రీలోకి కొత్తగా జూనియర్ ఆర్టిస్టులు రావడానికి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే చాలా మందికి అయితే ఇండస్ట్రీలోకి వెళ్ళామంటే చాలా ఖచ్చితంగా కమిట్మెంట్స్ అనేవి ఉంటాయి అని చాలా మంది మైండ్ లో అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు వచ్చే వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే అన్నమాట, వాళ్ళు కమిట్మెంట్స్ అని అడిగితే ఇప్పుడు కొందరు ఎందుకు లొంగాలి అనే వాళ్ళు ఉంటారు, కొందరు
అరే ఇది నా లైఫ్, నేను ఎదగాలంటే ఖచ్చితంగా నేను వెళ్తా అనేలు కొందరు ఉంటారు. అరే ఇలా వెళ్తే నా పర్వేం అయిపోద్ది అని ఇంకొద్దరు ఉంటారు. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటది. సో నేను చెప్పేది ఒకటే మాట, మన లైఫ్ మనకు కావాలి అనుకుంటే వాళ్ళు ఇచ్చే కమిట్మెంట్ కోసం అని మనం కాదు. కమిట్మెంట్ అనుకుంటే అది మీ ఇష్టం, వెళ్ళాలి వెళ్ళొద్దు అనేది మీ ఇష్టం. కానీ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనేది అది మీ మైండ్ లో పెట్టుకోవాలి, మైండ్ కి ఖచ్చితంగా ఎక్కించుకోవాలి. నేనైతే చాలా స్ట్రగుల్ అయినా, ఎంత స్ట్రగుల్ అయినా అంటే దానికి నేను చెప్పుకోలేను, అంత స్ట్రగుల్ అయ్యా. నేను ఒక నైట్ కూడా నేను పడుకున్న రోజు లేదు, నాకు పడుకున్న రోజు లేదు. తినడానికి కూడా సరిగ్గా ఫుడ్ ఉండకపోయేది నాకు. ఆటోస్ కూడా ఈసుగూడ నుంచి అక్కడ నుంచి పికప్ చేసుకుంటారు, అక్కడనే డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళా రావాలంటే ఇప్పుడంటే ఆధార్ కార్డ్స్ అయ్యాయి, అప్పుడైతే ఆధార్ కార్డ్స్ లేవు. ఆధార్ కార్డ్స్ ఉన్నాయి కానీ బస్సెస్ లేవు. ఆధార్ కార్డ్స్ ఎక్కిది రావాలి అనేది ఫ్రీ బస్సెస్ లేవు అప్పుడు. సో ఇప్పుడు ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు రావచ్చు. అప్పుడు లేకుండా అమౌంట్ వాళ్ళు ఏజెన్సీ తీసుకెళ్తుండే అమౌంట్ కూడా సరిగ్గా ఇవ్వరు. అలాంటివి చాలా ఉంటారు, కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు మంచోళ్ళు ఉంటారు. సో వాళ్ళని నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే, మనం వెళ్ళాలి, మనకు ఒక పొజిషన్ ఉండాలి అని అనుకుంటే వాళ్ళు మాత్రం నేను చెప్పేది మన అనుకున్నప్పుడు రావడం లేదు. అది ఫేస్ చేసే వాళ్ళకే చాలా తెలుసు. నేను అది నా అక్క అనుకొని చెప్పుకున్నా, మా చెల్లి అని అనుకొని చెప్తున్నాను. నేను మీకు అర్థం అవుతుండొచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ ఎవరినైనా సరే నమ్మినా నమ్మకపోయినా మంచి అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు నడిస్తే, దీనికంటే ఇంకా నేనేం చెప్పలేను. చూసుకొని నడిస్తే చాలు. నమ్మే దాన్ని బట్టి, మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీరు చేయాలన్నా చేయకపోయినా మీ ఇష్టం. అది మీరు ఇంతగా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మాకు అర్థమవుతుంది. అంటే మీరు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారనేది మాకు చాలా అర్థమవుతుంది, కన్నిటిలోనే తెలుస్తా ఉంది. చెప్పలేను, నా పిల్లలకు కూడా తెలియదు, నేను చెప్పుకోలే. ఎప్పుడు మీరు స్టార్టింగ్ ఫస్ట్ సీరియల్ చేసేన్నారు కదా, అందులో ఎంత పేమెంట్ తీసుకున్నారు? అంటే డైలీ పేమెంట్ ఇస్తారా లేకపోతే మంత్లీ పేమెంటా, వారం? డైలీ పేమెంట్ 1000. స్టార్టింగే నేను 1000 తీసుకున్నాను. అంటే జూనియర్ ఆర్టిస్టులకు అందరికి అంతేనా, 1000 ఇస్తారా? కొంతమంది 500, 600 ఇస్తారు. నేను వెళ్ళిన చోట అయితే నాకు 1000 ఇచ్చారు. మూవీస్ లో 3000. లాస్ట్ హైయెస్ట్ ఎంత తీసుకున్నారు? 5000 అంతే డైలీ పేమెంట్. డైలీ పేమెంట్ అది ఇక ఎప్పుడైనా షూట్ అయిపోవని. ఒకవేళ నైట్ అవుట్ ఉంటే డబుల్ పేమెంట్ ఉంటుంది, ఎక్స్ట్రా పేమెంట్. అంటే మంత్లీ వరకు ఉంటుందా లేకపోతే? మంత్లీ అనేది ఏముండదు ఇక్కడ. అక్కడ ఏంటంటే అగ్రిమెంట్ ఉంటుంది అన్నట్టు. అంటే మూవీ అయిపోయేంత వరకు వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి. టైమింగ్ ఈ టైం అనేది ఉండదు, అసలు టైమింగ్ అనేది ఉండదు అనుకోండి. ఏ అర్ధరాత్రి షూట్ అయిపోతుంది, డైరెక్టర్ మీద బట్టి ఉంటది అనుకోండి. ఎప్పుడు అతను ప్యాకప్ చెప్తాడో తెలియదు, ఎప్పుడు తన మీదనే మొత్తం డిఫరెంట్ అయి ఉంటది. స్వప్న గారు, అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు? ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను ఇంట్లోనే, అంటే పొలిటిక్స్ లో తిరుగుతున్నా, పొలిటికల్లో. సో అందులో ఎప్పుడన్నా మీటింగ్స్ అవ్వడం కానీ చిన్నగా ఎక్కడికన్నా వెళ్ళాలి అని క్రౌడ్ లో కానీ ఎక్కడన్నా మీటింగ్స్ అయినా కానీ మా అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు. చేసినప్పుడు నాకు వీలైతే వెళ్తా, లేకపోతే లేదు. అంటే ఎలా వెళ్తారు? కార్యకర్తలాగా లేకపోతే ఎట్లా? కార్యకర్తలని ఏం లేదు, నాకు ఒక డివిజన్ లెక్క వెళ్తాను నేను. అది 17 డివిజన్. ఆ డివిజన్ లెక్క నేనే ఫస్ట్ స్టార్టింగ్. అక్కడ అంటే వేరే వాళ్ళు ఉండే కానీ వాళ్ళు డ్రాప్ అయిపోయాకనే నేను మళ్ళా స్టార్ట్ చేశాను నేను. అంటే పాలిటిక్స్ కూడా ఇంట్రెస్ట్ ఉందా ఏమన్నా? వెళ్ళాలి కదా. అంటే ఇప్పుడు మనం అన్నిట్లో ఆలి తేరితేనే మన జీవితానికి అర్థం అనేది ఉంటుంది. రేపటికల్లా నా పిల్లలు కూడా, అరే మా మమ్మీ కాలు ఒకటే చేసి కూర్చుంది, ఏం చేసింది మా మమ్మీ, ఏం పేరు సంపాదించింది అని మా మమ్మీ అని నా పిల్లలకు ఉండదు. ఆ థాట్ 10 మంది ఎక్కడికైనా వెళ్ళినా కానీ అరే స్వప్న పిల్లలు అని ఒక రెస్పాన్స్ నా పిల్లలకి ఇవ్వాలి. నా పిల్లలు అరే ఎక్కడికైనా వెళ్ళినా కొంత మర్యాద ఇవ్వాలి నా పిల్లలకి. సో నేను అలా అని చేస్తా, కానీ ఒక్కొక్కరు చాలా మందికి చిన్న చూపు అవుతుంది. ఇదేంది అలా తిరుగుతుంది, ఇంట్లో తిరుగుతుంది, అక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది, దాని పని పాటనా అనుకుంటారు. కానీ అది నాకు పని పాట కాదు, అది నా ప్రొఫెషనల్, నాకు ఇష్టమే, నేను పోతున్నా, నా వర్క్, అది నా వృత్తి. ఎందులో కూడా తక్కువ కాదని నేను నిరూపించుకుంటున్నా. అది అంటే ఇటు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ వైపు కూడా ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఎక్కువగా ఎటువైపు మొగ్గు చూపుతారు మీరు? పాలిటిక్స్ కి ఎక్కువ చూపిస్తున్నాయి
ఇప్పుడైతే. అంటే ఒకవేళ మూవీ ఛాన్సెస్ వస్తే ఏమైనా చేస్తారా మరి? చేస్తా, ఎందుకు ఇప్పుడు నేను కష్టపడాలంటే నాకు ఇష్టాన్ని కష్టపడుతున్నా నేను, ఉమ్, నా ఇష్టంతో చేసుకుంటున్నాను నేను, కష్టంతో ఎప్పుడూ బాధపడలే నేను. కష్టాన్ని కూడా నేను ఇష్టంగానే తీసుకుంటా. ఎవరో ఏదో అన్నారని చేశారని నేను ఎవరి కోసం నేను ఆలోచించాను. ఒకరి గురించి ఆలోచిస్తే నా కడుపు నిండదు, నా పిల్లల కడుపు నిండదు, నా ఇంటి నడవదు. నా ఇల్లు నడుపుకోవాలంటే నేను ఏదో ఒకటి చేసుకోవాల్సిందే కదా. వాళ్ళ కోసం వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు అని చెప్పి నేను ఎప్పుడు ఆలోచించాను. నేను అంతే, వాళ్ళు ఎప్పుడు మనకు ఫుడ్ పెట్టారు కదా. వాళ్ళు పెట్టేటోళ్ళు కాదు, చేసేటోళ్ళు కాదు. నా లైఫ్ నా ఇష్టం. వాళ్ళు పెట్టి అవునమ్మా నాకు ఇంట్లో పరిస్థితి బాగలేదంటే నాకు ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు నా పరిస్థితి చూసి చీ అనేటోళ్ళే ఉన్నారు, కానీ తీసుకొచ్చి అయ్యో పోనీ పాపం అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. సో నా లైఫ్ నా ఇష్టం, మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో నా కష్టాన్ని నేను ఇష్టంగానే చూసుకుంటాను నేను. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది అసలు? నా ఫ్యామిలీ సపోర్ట్ నాకైతే, నా భర్త అయితే చాలా సపోర్ట్. మీ అత్త మామల సైడ్ కావనివచ్చు, నాకు మా అత్తమ్మ కూడా మంచిది. మా అత్తమ్మతో కూడా నాకు ఏ ఇబ్బంది ఉండదు. మా అత్తయ్యతోటి ఇట్లాగా నాకు మా అమ్మ కంటే ఎక్కువ మా అత్తమ్మ కూడా ఇష్టమే. ఎక్కువ అయితే మా మమ్మీ కంటే నాకు మా అత్తయ్యనే ఇష్టం ఎక్కువ. ఎందుకంటే సపోర్ట్ మా అత్తమ్మ చాలా ఉంటుంది నాకు. మా అత్తయ్య అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. కాకపోతే నేను మా అత్తమ్మ ముంగడి బయటపడ. ఆమె ఇప్పటికీ నన్ను తిట్టినా నేను పడతాయి. అయితే వీడియో తీసుకెళ్ళి మీ అత్తమ్మ ముందు పెడతా. నాకు ఆమె అంటే చాలా ఇష్టం. ఇక మా మమ్మీ అంటే కొంచెం తక్కువ, కానీ మా అత్తయ్య అంటే చాలా ఇష్టం. ఈ రోజులలో అట్లాంటి అత్తమ్మ అంటే చాలా అదృష్టవంతురాలు అయితే మా అత్తమ్మ అంటే. ఎందుకంటే నాకు ప్రతి ఒక్క దాంట్లో మా హస్బెండ్ కంటే ఆమెనే నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది నాకు. ఇంకా మా హస్బెండ్ ఇంకా అతను ఏదైనా సరే నువ్వు ఏమైనా చూసుకో, నీకు నేనున్నా, అది ఎవరు వచ్చినా ఎవరేమన్నా నేను బాధపడాలి చాలు అని అంటారు. ఇంకేం అవసరం లేదు. హస్బెండ్ సపోర్ట్ ఉందంటే ఇంకా వెనక నుంచి ఎవరున్నా లేకపోయినా నేను అనవసరం. ఎంత కొట్లాడినా కానీ మేడం, నేను ఎంత కొట్లాడుకున్నా కానీ మా హస్బెండ్ మాత్రం తనే మాట్లాడాలి, నేను మాట్లాడే అవసరమే లేదు. నైట్ గొడవ అయినా మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా తను మాట్లాడాల్సిందే. ఏదో ఒకటి నాకు ఇష్టమైంది తీసుకొచ్చి ముంగట పెట్టేస్తే నవ్వుపిచ్చేస్తారు అంతే, ఆడికి క్లోజ్. అలా అత్తయ్య హస్బెండ్ మంచిగా దొరికారు. సో మనం ఎలాగైనా సరే కళల్ని మోసపోకుండా మన ఇష్టంగా కష్టాన్ని ఇష్టంగా చూసుకున్నాం అనుకో, ఏదైనా సరే మనకు సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి SV6 న్యూస్.